మీరు బాడీని కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. నా చిన్ని పాదం నీ గుండె పైన ఆటాడుతుంటే నువ్వు మోసావు నాన్న. నీలోని ప్రాణం నాలోన దాచి నిన్నే నాలో చూసావు నాన్న. నీ వల్లే ప్రేమంటే తెలిసింది ఓ నాన్న. నీ వంటే సంతోషం కలిసింది లే నాన్న. నీ చేతుల్లో ఉంటే భయమేది ఓ నాన్న. ఒంటరిగా నేనున్నా నా ధైర్యం నువ్వేగా. నా నీడలా నా వెనకే ఉంటూనే నడిపావులే నా ముందు దారులే. నా నవ్వులే నీ లోకమంటూనే నా చుట్టూ బంధాలే అన్నావు నాన్న. కనిపించే దైవం నువ్వైనావు. కనిపించి ప్రతిరోజు పూజించినావు. నా కళ్ళ ముందు నువ్వుంటే చాలు నిన్నే చూస్తూ బతికేస్తావు నాన్న. డాడీ ఇంకా ఇంటికి రావడం లేదేంటి? వస్తున్నారని చెప్పి చాలాసేపు అయింది కదా. ఏంటి సార్ మా గేట్కి ఏమంటిస్తున్నారు? మీ నాన్న మా బ్యాంకులో తీసుకున్న అప్పు కట్టనందుకు వార్నింగ్ నోటీస్ అంటిస్తున్నాం. మా డాడీ మీ దగ్గర తీసుకున్న అప్పు తప్పకుండా తీరుస్తారు. మీరు ఇలా నోటీసులు అంటించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మా డాడీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి వస్తున్నారు. రాగానే అందరి అప్పు తీర్చేస్తారు. ఏంటి గొడవ? చూడు మమ్మీ, డాడీ లోన్ క్లియర్ చేయలేదని మన ఇంటికి నోటీసులు అతికిస్తున్నారు. డాడీ వస్తున్నారు కదా, అందరి అప్పులు తీరుస్తారని మీరే చెప్పండి మమ్మీ. మేము అంటించిన నోటీసులకే మీరు అంత ఫీల్ అయిపోతే అదిగో అక్కడ చూడండి. ఈ మధ్యకాలంలో ఇంత ఫ్రాడ్ చేసిన మనిషిని నేను ఎక్కడ చూడలేదు. ఏం బ్రతుకులో ఏంటో. బయటికి పెద్ద మనుషుల్లా కనపడుతూ చేసేవేమో చిల్లర పనులు. పదవయ్యా. మమ్మీ, ఇలాంటివన్నీ మనం నమ్మొద్దు మమ్మీ. మన డాడీ గురించి మనకు తెలుసు కదా.
హలో. ఏంటి బాను, మీ ఆయనేదో పెద్ద మోసం చేశాడంట కదా, బాగా సంపాదించుకున్నాడంట కదా, బయట జనం ఒక్కటే గుసగుసలు, ఎంతెనకేశారేంటి? హలో. హలో భానుమతి, నువ్వు డబ్బులు ఇంత ఇదిగా ఖర్చు చేస్తుంటే ఆశ్చర్యంగా అనిపించింది. దాని వెనకాలన్న రహస్యం ఇప్పుడు అర్థమైంది. ఎంతైనా మీ ఆయన గ్రేట్. పిల్లల్ని బాగా చూసుకోవడానికి జనాల్ని పిచ్చోళ్ళం చేస్తున్నాడు. ఇప్పుడు 2 స్టేట్లు దీని గురించే మాట్లాడుకుంటున్నారు. చిచి, నా ముందు తల పైకెత్తి మాట్లాడడానికి భయపడేవాళ్లు కూడా ఈయన చాతకానితనం వల్ల డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. వస్తారుగా, రాని అసలు ఏంటిదంతా అని కడిగి పారేస్తాను. మా ఫ్రెండ్ సర్కిల్లో కూడా మన గురించి చాలా చీప్గా మాట్లాడుతున్నారు. అవన్నీ వింటుంటే చాలా ఎంబారేసింగ్గా ఉంది. వస్తున్నాడుగా, రాని చెప్తాను మీ డాడీ సంగతి. అదేంటి అంబులెన్స్ వస్తుంది? డాడీ కార్లో కదా వస్తారు, మరి అంబులెన్స్లో ఎందుకు వస్తున్నారు? ఏముంటుంది, ఆపరేషన్ అయింది కదా, రిస్క్ ఎందుకు అనుకొని కార్లో కాకుండా అంబులెన్స్లో తీసుకొస్తున్నారనుకుంటా. అవునా? అయితే నేను వెంటనే వెళ్ళి డాడీకి హారతి తీసుకొని వస్తాను. వీడేంటి ఇక్కడికొచ్చాడు? ఎంత ధైర్యం వీడికి!
చేసే బాధే చుట్టుముట్టిందే ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో మమ్మీ మామ్ మామ్ దేవుణ్ణి అడగగానే నా తమ్ముణ్ణి ఆరోగ్యంగా మారేలా చేశాడు. వెళ్ళి ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇక మీదట కూడా నా తమ్ముడికి ఎలాంటి గండాలు రాకుండా చేయమని కోరాలి. వాసు, ఇంటికొచ్చేసావేంటి? మావయ్యకి ఇప్పుడు ఎలా ఉందిరా? మావయ్య ఇంటికి వెళ్ళాడా? ఇంకేం ప్రాబ్లం లేదని డాక్టర్లు చెప్పారా? అంతా బానే ఉంది కదా? ఓ, బాగా అలసిపోయినట్టున్నావు. ఉండు, కాఫీ కలుపుకొస్తాను. పోనీలేరా, ఆ దేవుడి దయవల్ల పెద్ద గండమే తప్పింది. పెద్దలంటారు, ఒక గండం తప్పితే ఆయుష్ పెరుగుతుంది అని. నా తమ్ముడి ఆయుష్ ఆ దేవుడు పెంచటానికే ఇంత పెద్ద గండాన్నిచ్చాడేమో. ఆ గండం నుండి తప్పించాడు. మామయ్య గురించి ఇంతలా ఆలోచిస్తున్న అమ్మకి విషయం చెప్తే ఎలా తట్టుకుంటుంది? ఎలా చెప్పాలి? ప్రముఖ వ్యాపారవేత్త, సౌందర్య ఇన్ఫోటెక్ అధినేత భరద్వాజ్ ఈరోజు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. మొదట యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో చేరి ఆ తర్వాత గుండెపోటని చెప్పారు. తర్వాత కోలుకున్న ఆయన తను చేసిన అవినీతి అక్రమాలు బయటకొచ్చేసరికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఇలాంటోళ్ళు బతికి వేస్ట్, చచ్చిపోవటమే మేలు. వేస్ట్ మనుషులు ఎందుకు పుడతారో తెలీదు. పేరుకు మాత్రం పెద్దోళ్ళు, చేసే పళ్ళు మాత్రం ఇలాంటివి. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. డాడీ డాడీ వాసు, కాఫీ తాగు. తాగు నాన్నా. తమ్ముణ్ణి చూడాలనుందిరా వాసు. కానీ అది కుదిరేలా లేదు. ఎందుకంటే బాను నేను వెళ్తే ఒప్పుకోదు. గొడవ గొడవ చేస్తుంది. కానీ మనసు ఊరుకునేలా లేదురా. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. అమ్మా, అలా కూర్చోమ్మా, కూర్చో.
ఏంట్రా కాఫీ తాగకుండా నన్ను కూర్చోమంటున్నావు? నేను గుడికి వెళ్ళి రావాలరా. మావయ్య ఆరోగ్యం బాగైతే అర్చన చేయిస్తానని మొక్కుకున్నాను. నువ్వు కాఫీ తాగి ఫ్రెష్ అయ్యిరా. నేను ఈలోగా గుడికెళ్ళొస్తాను. సరే అమ్మా, నువ్వు కూర్చో. నువ్వు ముందు కూర్చో. ఏంట్రా? కూర్చోమ్మా. మీరు నాతో ఎంతో చెప్పారు. మా భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నారు. వాటన్నిటినీ వదిలేసి, మమ్మల్ని ఇలా వదిలేసి ఎందుకు నాన్న వెళ్ళిపోయారు? మమ్మల్ని ఇలా వదిలేసి ఎక్కడికి నాన్న వెళ్ళిపోయారు? అక్క పెళ్ళి, చెల్లెలి బంగారు భవిష్యత్తు, మన వ్యాపార అభివృద్ధి అంటూ గొప్పగా మాట్లాడిన మీరు ఇలా అర్థంతరంగా వదిలి వెళ్ళిపోవడం ఏమన్నా బాగుందా నాన్న? మీరు లేని మేము ఎలా నాన్న ఉండేది? ఎలా నాన్న? నాన్న వాసు, వాసు, ఏమైంది నాన్న? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? చెప్పరా. అమ్మా, ఏమైందిరా? అమ్మా, మామయ్య మావయ్య మామయ్య మనకి లేరమ్మా. నువ్వు గుడికెళ్ళి దేవుణ్ణి చూడటం కాదమ్మా. మామయ్య దేవుడి దగ్గరికి చేరుకున్నాడు. మనకు అన్యాయం చేసి వెళ్ళిపోయాడమ్మా. భగవంతుడా, ఎంత పని చేసావు తండ్రి. నా తమ్ముణ్ణి కష్టాల నుండి కాపాడమని అంటే ఏకంగా నీ దగ్గరికి తీసుకెళ్ళిపోయావా? ఏం తప్పు చేశాడయ్యా నా తమ్ముడు? నలుగురికి మంచి చెయ్యాలని అనుకునేవాడే గాని ఎవరికి అన్యాయం చెయ్యలేదు కదా. ముగ్గురు ఆడపిల్లలు, ఇంకా ఎవరికి పెళ్లి కాలేదు. అందరూ లోకం తీరు తెలియని అమాయకులు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటయ్యా తండ్రి? అక్క, నేను బాగానే ఉన్నానన్నావు కదరా తమ్ముడు, ఇంతలోనే ఎందుకు వెళ్ళిపోయావురా? అమ్మా, అమ్మా, ఏడవకమ్మా. అమ్మా, భగవంతుడా, నువ్వు లేవన్న మాట విని నేనింకా బతుకున్నానేంటి? నాకెందుకు చావు రావట్లేదు? నన్ను తీసుకుపోయి వాణ్ణి బతికించినా బాగుండేది భగవంతుడా. నువ్వు లేని ఆ ఇల్లు ఎలా ఉంటుందిరా తమ్ముడు ఇప్పుడు? తండ్రి ప్రాణంగా పెరిగిన ముగ్గురు ఆడపిల్లలు,
ఇంట్లో మగదిక్కు లేకపోతే ఏమైపోతారు? భగవంతుడా, ఎందుకు తండ్రి ఇలా చేశావు? అమ్మా అమ్మ ఊరుకోమ్మా. నువ్వే ఇలా అయిపోతే మామయ్య పిల్లలు ఏమైపోతారమ్మా? వాళ్ళకి ధైర్యం చెప్పి పక్కన ఉండాల్సింది నువ్వే కదమ్మా. నువ్వే ఇలా ఏడుస్తుంటే వాళ్ళనెవరు ఓదార్చేది చెప్పు. అవునరా వాసు, ఈ విషయం విని నా గుండె తట్టుకోలేకపోతుంది. పాపం వాళ్ళు ఎలా తట్టుకుంటారో ఏంటో. పదరా వాసు, మనం మావయ్య ఇంటికి వెళ్దాం. మనం ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళాలా? అదేంట్రా అలా అంటావు? వెళ్ళాలి కదా. అమ్మా, ఇప్పుడు ఇలాంటి సమయంలో కూడా మనం వెళ్ళకపోతే ఎలారా? ఏం మాట్లాడుతున్నావురా? అది కాదమ్మా, అక్కడ భానుమతి అత్తయ్య. అదేంట్రా అలా అంటావు? అక్కడ ఉన్నది నా తమ్ముడ్రా. ఇలాంటి సమయంలో మనం వాళ్ళ పక్కన నిలబడి ధైర్యం చెప్పి భరోసా ఇవ్వాలరా. పదరా వెళ్దాం, పద రా. తలకొరివి పెట్టేది ఎవరు అని అందరూ అనుకుంటున్నారు. సార్కి అందరూ ఆడపిల్లలే కదా. ఇప్పుడు మిగిలింది మేనల్లుడిగా మీరు మాత్రమే సార్. మీకు మాత్రమే ఆ హక్కు ఉంటుంది. బాను ఏమనుకుంటుందో నేను వెళ్ళి అమ్మతో మాట్లాడొస్తాను.